వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. శోభయమానంగా సాగిన శ్రీ స్వామివారి సహస్రనామార్చన భక్తుల గోత్రనామాలతో సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో గురువారం శ్రీ 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 స్వామివారి సహస్రనామార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగింది. ఈ సహస్రనామార్చన సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దేవస్థానం యొక్క రోజువారీ ఆర్జిత సేవల్లో భాగంగా ఈ సహస్రనామార్చనను నిర్వహించారు. ముందుగా దివ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని వారి ఉభయ దేవేరుల సమేతంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అత్యంత శోభాయమానంగా అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడి గోత్రనామాలను పఠిస్తూ వేద పండితులు సంకల్పాన్ని పలికారు. ఈ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిన అనుసరించి నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా విశ్వక్షేణ ఆరాధన మరియు పుణ్యాహవచనం వంటి పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కార్యక్రమానికి కమనీయమైన ఆరంభాన్నిచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య 1000 దివ్య నామాలతో స్వామివారికి సహస్రనామార్చన సేవను అద్భుతంగా నిర్వహించారు. సహస్రనామార్చన పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పం మరియు మంగళ శాసనాలు పఠించి స్వామివారికి నివేదన సమర్పించారు. భక్తులకు వేదాశీర్వచనాలను అందించి వారికి ప్రత్యేకంగా శేషవస్త్రాలను మరియు స్వామివారి పవిత్ర ప్రసాదాలను పంపిణీ చేశారు.